ఆపత్కాలంలో పేదలకు ఆసరా. సీఎం సహాయ నిధి సాయం భారీగా పెంపు. 2 ఏళ్లలో 1,685 కోట్ల పంపిణీ. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ లక్షల రూపాయలు వ్యయం చేయలేక అవస్థలు పడుతున్న పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఆసరాగా నిలుస్తోంది. ఈ మేరకు సీఎంఆర్ఎఫ్ నుంచి అందించే నిధులను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. గతంలో ఏటా సగటున 450 కోట్లు ఇవ్వగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా 843 కోట్ల రూపాయలు చొప్పున గత 2 ఏళ్లలో మొత్తం 1,685.79 కోట్లను 3,76,373 మంది పేద రోగులకు పంపిణీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లైన సందర్భంగా ఈ నిధి వ్యయానికి సంబంధించిన వివరాలను విడుదల చేసింది. సీఎంఆర్ఎఫ్ సాయాన్ని 2 రకాలుగా ప్రభుత్వం ఇస్తోంది. నిమ్స్, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్, ఈఎన్టీ ఆసుపత్రుల్లో చికిత్స కోసం ముందుగా చెల్లింపులు అవసరం లేకుండా ప్రభుత్వం లేఖను ఇస్తోంది. ఈ లేఖలో మంజూరు చేసిన సొమ్మును చెల్లించకుండానే రోగి చికిత్స పొందవచ్చు. ఇలా గత 2 ఏళ్లలో 27,421 మందికి 533.69 కోట్లను మంజూరు చేశారు. ఇక ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన రోగి బిల్లు మొత్తం చెల్లించిన తర్వాత అందులో కొంత భాగాన్ని తిరిగి ఇవ్వాలని ఈ నిధికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా రీఎంబర్స్మెంట్ కింద మొత్తం 3,48,952 మందికి 1,152.10 కోట్లను విడుదల చేశారు. ఈ సాయం పొందడానికి నేరుగా సీఎంఆర్ఎఫ్ వెబ్సైట్లో దరఖాస్తు చేసే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తెలంగాణ నివాసి అయినట్లుగా ఆధార్, తెలుపు రంగు రేషన్ కార్డు కలిగి ఉన్నవారు, ఆదాయ ధృవీకరణ పత్రం, సెల్ ఫోన్ నెంబర్, వైద్యానికి అయ్యే ఖర్చుపై ఆసుపత్రి ఇచ్చే అంచనా లేదా అసలు బిల్లులు, డిశ్చార్జ్ సమ్మరీ, బ్యాంకు పాస్బుక్ మొదటి పేజీని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. రోగి నివసించే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ, ఎంపీ నుంచి సిఫార్సు లేఖ ఉంటేనే ఈ నిధి నుంచి సాయం విడుదలవుతుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ప్రజలు పొందే చికిత్సలకు ఈ సాయం అదనం. పూర్తి వివరాల కోసం సచివాలయంలోని సీఎంఆర్ఎఫ్ కార్యాలయం నెంబర్ 040-040-23455662కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.